ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ప్రతి తెలుగు హృదయానికి ఒక పరవశం. మొన్నటి తరానికి సినీ కథా నాయకునిగా, నిన్నటి తరానికి ప్రజా నాయకునిగా, నేటి తరానికి ఒక యుగ పురుషుడిగా తరతరాలను తన్మయులను చేసే శక్తి నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు 3 తరాలకు స్ఫూర్తినిచ్చిన మంత్రాక్షరాలు, రాబోయే తరాలకు చారిత్రాత్మక అద్భుతాలు. సినీ నటునిగా ఎన్టీఆర్ పోషించిన పురాణ పురుషుల పాత్రలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, శివుడు, రావణుడు, దుర్యోధనుడు, భీముడు వంటి పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ను చూసిన తెలుగువారు ఆ పాత్రలను పోషించడానికి పుట్టిన కారణ జన్ముడు ఎన్టీఆర్ అన్నారు. మరికొంతమంది ఎన్టీఆర్ను నడిచే దేవుడిగా భావించారు. భారతదేశంలో లబ్ధ ప్రతిష్ఠులైన సినీ నటులు ఎందరో ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని సంపాదించుకుని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనిపించుకున్నారు ఎన్టీఆర్. తొలి చిత్రం మనదేశం 1949 నుండి చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ 1993 వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే మరియు కథా రచయితగా రాణించిన నటరత్న ఎన్టీఆర్ పద్మశ్రీ, కళాప్రపూర్ణ డాక్టర్ బిరుదులను కైవసం చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ముంబైలో నెల రోజుల పాటు మెస్ నడిపారు ఎన్టీఆర్. కొన్నాళ్ళు పొగాకు వ్యాపారం చేశారు. మరికొన్నాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నడిపి నష్టపోయారు. ఇంటర్ చదివేటప్పుడు కుటుంబానికి చేదోడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోశారు. మిలిటరీ సర్వీసులో చేరే అవకాశం వస్తే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సబ్ రిజిస్టర్గా ప్రభుత్వ ఉద్యోగం వస్తే అక్కడ పరిస్థితుల్లో రాజీ పడలేక తనకు తానుగానే ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వెళ్లారు ఎన్టీఆర్. ఆ నిర్ణయమే ఒక మహోజ్వల చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఒక ప్రభంజనం. ఆయన నోట ప్రతిధ్వనించిన ఆత్మగౌరవ నినాదం ఒక బ్రహ్మాస్త్రం. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అంటూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగువారికి స్వర్ణయుగ వైభవాన్ని ఇచ్చింది. దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చింది. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తెచ్చింది. బడుగులకు అధికారాన్ని ఇచ్చింది. స్త్రీలకు సాధికారతను ఇచ్చింది. దేశంలో జన సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టింది. ప్రజల్లోకి వెళ్ళి ఏ భేదభావము లేకుండా పేదలు, బడుగులు భుజాలపై చెయ్యవేసి నీ బాధ తీర్చేందుకు అన్నీ వదులుకుని వచ్చాను అన్న ఎన్టీఆర్ను అన్నా అని పిలిచారు జనం. సినీ జీవితం ఎన్టీఆర్ను రాముడుగానో, కృష్ణుడుగానో ప్రతి ఇంట ఫోటో రూపంలో చూపిస్తే, రాజకీయ జీవితం ఆయనకు ప్రతి తెలుగు హృదయంలో ఏకంగా గుడినే కట్టింది. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా జోహార్ ఎన్టీఆర్.